హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు. ఈరోజు మనము గ్రిల్డ్ అట్లాంటిక్ సాల్మన్ చేసి చూపెడతాను మీకు పదండి. దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. మనం చికెన్ మటన్ తినేదానికంటే వితౌట్ ఆయిల్ లేకుండా మనం పొయ్యిలో కానీ పొయ్యి మీద కానీ వేడి బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుల మీద కానీ గ్యాస్ మీద కానీ ఇది గ్రిల్ చేసుకుంటే అట్లాంటిక్ సాల్మన్ అంటారండి. గ్రిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా. ఫ్యాటీ యాసిడ్స్ అయితే బాగా విపరీతంగా ఉంటాయి దీంట్లో. హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో ఈరోజు మనము అట్లాంటిక్ సాల్మన్ ఫిష్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపెడతాను పదండి. ఇప్పుడు అట్లాంటిక్ సాల్మన్ ఫిష్ చేసుకోవడానికి 4 ఫిష్లు తీసుకున్నాండి. చూస్తున్నారు కదా, ఈ సైజు 4 ఫిష్లు తీసుకున్నాను నేను. ఇది బోన్లెస్ అండ్ స్కిన్లెస్ అండి. 4 ముక్కల ఫిష్, అలాగే కొద్దిగా 4 పీసులకు 4 స్పూన్ల జింజర్ గార్లిక్ అండి. జింజర్ గార్లిక్ 4 నుంచి 5 స్పూన్ల సాల్టు, కొద్దిగా కారం పొడి, ఇది చూస్తున్నారు కదా మిరియాల పొడి, 4 నుంచి 5 స్పూన్ల మిరియాల పొడి, కొద్దిగా మాత్రం పసుపు అండి. లైట్గా పసుపు వేసుకోండి, జస్ట్ ఆ స్మెల్ పోవడానికి, పచ్చి స్మెల్ పోవడానికి. అలాగే 3 నిమ్మకాయలు తీసుకోండి. మనం నిమ్మకాయ పిండుకుంటే పైన మ్యారినేట్ బాగుతుందండి. ఇవన్నీ తీసుకొని గ్రిల్డ్ సాల్మన్ మనం ఘాట్లు పెట్టేసి, కత్తితో ఘాట్లు పెడితే మసాలా బాగా తగులుతుందండి. ఘాట్లు పెట్టేసి సో మనం దీన్ని మ్యారినేట్ చేసి చూపెడతాను పదండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఇది ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకుంటే స్పూన్ తీసుకొని మసాలా ముక్కకు లోపలికి పడి చాలా బాగుంటుందండి మనం చేయడానికి. ఇట్లా మన కత్తి తీసుకొని ఘాట్లు పెట్టుకుంటే మసాలా లోపలికి తగిలి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మన బోన్లెస్, ముళ్ళు ఉండవండి, బోన్లెస్ స్కిన్లెస్. మనం ఇప్పుడు గ్రిల్ సాల్మన్ మ్యారినేట్ చేసుకున్నామని చూస్తున్నారు కదా. ఫస్ట్ జింజర్ గార్లిక్ తగిలిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది 1 సైడ్ అండి. మనకు 2 పక్కలు తగిలియాలండి. జింజర్ గార్లిక్ ముక్క మొత్తం తగలాల. 2 సైడ్ తగిలిచ్చే చాలా బాగుంటుంది. అట్లా చూస్తున్నారు కదా, మనము జింజర్ గార్లిక్ తగిలించినాం 2 పక్కల, 2 సైడ్లు తగిలించినామండి. అట్లానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లైట్, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. లైట్గా సాల్ట్ వేసుకోండి. సో లైట్గా సాల్టు, అట్లాగే మన కారం పొడి, ఇది 2 పక్కలు మళ్ళీ తిప్పి 2 సైడ్స్ వేసుకోవాలండి ఇది. సో కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా లైట్గా పసుపు, పచ్చి స్మెల్ పోవడానికి, నీ స్మెల్ పోవడానికి అండి ఇది. సో లైట్గా పసుపు వేసుకున్నాము. అట్లనే మిరియాల పొడి అండి. చూస్తున్నారు కదా, మిరియాల పొడి వేసుకోవాలా. మిరియాల పొడి వేసుకో, చేత్తో మొత్తం నీట్గా మేనేజ్ చేసుకోవాలండి. పైన వేసి నేను చేత్తో నీట్గా మేనేజ్ చేస్తాను తర్వాత చూడండి. అట్లాగనే మీరు చూస్తున్నారు కదా, ఇట్లా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుంటే మనకు ముక్కకు బాగా తగులుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లాగా 2 పక్కలు వేసుకోవాలండి. 2 పక్కలు వేసుకోవాలి. మొత్తం కారం, ఉప్పు మొత్తం 2 పక్కలు తగలాలా. ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము నీట్గా ఇప్పుడు దీని మీద నిమ్మకాయ పిండుకొని 1 గంట మ్యారినేట్గా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మ్యారినేట్ ముక్కకు అన్నీ తగలాలి కదండి. సో అప్పుడు మనకు చూస్తున్నారు నిమ్మకాయ పిండి మనము అన్ని ముక్కల మీద నిమ్మకాయ పిండి 1 గంట 2 గంటలు అలా మ్యారినేట్ వదిలేసి తర్వాత గ్రిల్ చేసుకుంటే ముక్కకు చాలా ఉప్పు కారం అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది జస్ట్ ఆయిల్ స్ప్రే చేస్తాం. మనము ఆయిల్ స్ప్రే చేస్తాము. సో డీప్ ఫ్రై చేయం కాబట్టి, జస్ట్ మనము మంటల్లో నిప్పుల పొయ్యిలో వేయించుకుంటాం కాబట్టి హెల్తీ ఫుడ్, ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మ్యారినేట్ చేసేది 1 గంట వదిలేద్దాము. గంట తర్వాత గ్రిల్ చేసి చూపెడతాను పదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 4 పీసులు బాగా మ్యారినేట్ చేసుకున్నామండి. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ గ్యాస్ చూస్తున్నారు కదా మనము. సో గ్యాస్ స్టవ్ మీద ఇలాంటి బౌల్ ఉంటుంది కదా, ఇలాంటి బౌల్ పెట్టుకొని మనము దీని మీద పెట్టుకొని ఆయిల్ స్ప్రే చేద్దామండి. ఆయిల్ స్ప్రే చేస్తే కింద ఇది కాదు, ఇలా ఆయిల్ స్ప్రే చేసుకుంటే కింద మాడదండి. కింద మాడకుండా బాగా అవుతుంది గ్రిల్. చూసినారు కదా, ఇట్లా ఆయిల్ మనం మంట మీద వేయించుకోవాలండి. నిప్పుల మీద వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మధ్య కలపాలండి, దీన్ని తిప్పాలా. దీని మీద ఇలా ఆయిల్ స్ప్రే చేసి తిప్పాలండి. ఇట్లా చూసినారు కదా, ఇట్లా మంట వస్తుందో, మంట మీద చేసే మనకి చాలా గ్రిల్ వచ్చి చాలా బాగా వస్తుందండి. మెత్తగా అయిపోతుంది గ్రిల్లో. మంచి హెల్తీ ఫుడ్ ఇది. చూస్తున్నారు కదా, కింద గ్యాస్ మీద ఇలాంటి వేసేసి మనము ఒక 5 నిమిషాలు పెట్టి చాలండి. ఎందుకంటే గ్యాస్ కదా చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు మనకు 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పి పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇది తీసుకొని ఇట్లా రివర్స్ తిప్పి పెట్టుకొని మనము చూస్తున్నారు కదా, ఇట్లా రివర్స్ పెట్టుకొని బాగా ఇది వేడైన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా మనము మధ్యలో ఇట్లా వెజిటేబుల్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే మనము ఇట్లా కింద మాడకుండా ఉంటుందండి. సో కొద్దిగా 2 నిమిషాల తర్వాత తిప్పి పెట్టుకుందాం మళ్ళీ.
చూస్తున్నారు కదా, ఈ కలర్లో బాగా అయిందండి. చూస్తున్నారు, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చి మనకు గ్రిల్డ్ ఫిష్ అయిపోయినట్టు. దీన్ని ఇప్పుడు తీసుకొని ప్లేట్లో తీసుకొని ఆనియన్ నిమ్మకాయతో టేస్ట్ చేసి చూద్దాము పదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రిల్ ఫిష్ రెడీ అయిపోయింది. మనకు గ్రిల్ ఫిష్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు ఈ కలర్ రావాలి. ఈ కలర్ అయితే మనకు గ్రిల్ ఫిష్ రెడీ అయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనము ఆనియన్ టచ్అప్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉడకాలండి. చూస్తున్నారు కదా ఎట్లా ఉడికిపోయిందో, చూస్తున్నారు కదా ముక్క చూస్తున్నారు కదా ఎట్లా ఉడికిపోయిందో. సో ఇట్లా ఉడికిపోవాలండి. సో ముక్క ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని ఆనియన్ టచ్అప్తో టేస్ట్ చేసి చూస్తే టేస్ట్ అయితే వచ్చిందండి. సూపర్ అండి, టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. నేను చెప్పినట్టు ఏం లేదండి, ఇది వెరీ క్విక్. మనకు ఫిష్ ఉంటే సాల్మన్ ఫిష్ కానీ అంటే ఏదో ఒకటి మన ఇంకేం లేదండి, సాల్మన్ ఫిష్ కానీ లేదంటే మన మంచి ఫిష్ ఉంటే మనకు జస్ట్ కావాల్సింది ఉప్పు, కారము, పసుపు, జింజర్ గార్లిక్, కొద్ది మిరియాల పొడి అంతే చేసుకొని మన పొయ్యిలో నిప్పుల మీద వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ ఉంటాయి, మంచి హెల్తీ అండి. నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీకు మా ఛానల్ నచ్చితే మన వంట ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.